చాలామంది లేడీస్కి ఉండే పెద్ద ప్రాబ్లం ఏమంటే మేము శారీలో యోగా ఎలా చేయాలి, మాకు డ్రెస్సులు వేసుకోవడం అలవాటు లేదు, ఇంట్లో డ్రెస్సులు వేసుకోవడం ఇష్టపడరు అలా అనే వాళ్ళందరికీ ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాను. శారీలో చేసుకోవచ్చు. ఏ డ్రెస్సు అనేది కాదు, మనం చేయాలి అని కోరికుంటే చాలు, ఏ డ్రెస్లో అయినా యోగా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు మనం. కానీ ఈ డ్రెస్ సెన్స్ అనేది ఎందుకు అంటే మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అవి పట్టి వాటి వల్ల మనం ఎక్కడ ముందుకు పడతాము అని ఒకే కారణంతో డ్రెస్ కోడ్ అనేది మనకు యోగాకు ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇంకా మిగిలిన టైంలో వేసుకోలేరు అనుకునే వాళ్ళకు సింపుల్గా ఇప్పుడు నేను చెప్తాను కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్. ఇవైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో బెడ్ పైన కూర్చొనైనా చేసుకోవచ్చు, నిల్చొనైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, చేయండి. ఓకేనా? సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకున్నామా? ఇలా ఉందా? హ్యాండ్స్ ఇలా ముందుకు పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే హ్యాండ్స్ను సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. మనం ఏజ్తో పనేం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవన్నీ ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. ఒకే రోజు అన్నీ అంటే చేయడం కష్టం కదా, అందుకని కొన్ని చేసుకున్నాము. హెవీగా చేసే కంటే సింపుల్. ఇప్పుడు ఇలా హ్యాండ్స్ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే మనం ఇలా నిల్చొని కాళ్ళు దగ్గరగానే పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. అలా ఇంకొంచెం దూరంగా పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9. సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సింపుల్గా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా సింపుల్గా హ్యాండ్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ కొంచెం లెగ్స్ కొంచెం దూరం పెట్టి హ్యాండ్స్ ఇలా అని త్రికోణాసనం 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా హ్యాండ్స్ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే కటి చక్రాసనం అంటారు. ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఈ హ్యాండ్ను బ్యాక్ సైడ్ ఇలా పెట్టి ఇలా చూడండి. ఈ హ్యాండ్ను ఇలా పెట్టి మనం ఎటువైపు పెట్టామో అటు సైడ్కి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఈ హ్యాండ్ని ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5
10 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది ఇంకా పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. తర్వాత మన హ్యాండ్స్ ఇలా పెట్టుకొని, హ్యాండ్స్ రెండు నడుము పైన పెట్టుకొని ముందుకి గాలి పీలుస్తూ వదిలేస్తూ వెనక్కి, మళ్ళీ గాలి పీలుస్తూ మళ్ళీ గాలి వదిలేస్తూ ఎంత బెండ్ అవ్వగలిగితే అంత, ఎంత బెండ్ అవ్వగలిగితే అంత ఇలా. అలాగే ఇలా నడుము పైన చేతులు పెట్టుకొని 1 2 3 4 5 మళ్ళీ ఆపోజిట్ 1 2 3 4 5 అలా ఏదైనా చేయొచ్చు. అలాగే లెగ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 5 1 2 3 4 5 ఈ విధంగా సింపుల్గా చేసుకొని తర్వాత ఇలా కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని ఇలా కుర్చీలో కూర్చొని సింపుల్ ఎక్సర్సైజ్. జస్ట్ అలా కాలు పైకి అనడం, ఇలా ఇలా అప్ 1 2 3 4 5 ఇది చూపిస్తాను ఇక్కడ. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలా. ఆ తర్వాత మనం ఇలా కూర్చొని సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ అనదరు ఇటు సైడ్ ఇలా కూర్చొని 1 2 3 4 5 6 7 8 9 10 అలా చైర్లో కూర్చొని చాలా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అలాగే మన రెండు కాళ్ళు ఒకేసారి ఇలా కూర్చొని ఒకేసారి రెండు కాళ్ళు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఆ విధంగా కాళ్ళతో చేసుకోవచ్చు. మీకు విజిబిలిటీ కోసం ఇలా తిప్పాల్సి వస్తుంది, కానీ లేకంటే అంత ఇబ్బంది అనిపించదు. మీకు అది కనిపించేమో అన్న ఒకే ఒక కారణంతో ఆ విధంగా సింపుల్ ఎక్సర్సైజెస్ మనం కుర్చీలో కూర్చొని శారీ వేసుకొని, శారీ డ్రెస్ ఏది కంఫర్ట్ ఉంటే అది మనం ఇంకా డైలీ మీరు మన ఇంట్లో చాలామంది అమ్మ వాళ్ళు అందరూ కూడా శారీలోనే ఉంటారు కదా, వాళ్ళకు డ్రెస్సులు సపరేట్గా ఇచ్చి వేసుకోండి అన్నా కూడా వాళ్ళు వేసుకోరు. కాబట్టి ఇట్లా సింపుల్ ఎక్సర్సైజెస్ శారీలోనే చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి శారీలో చేసుకునేవి. రోజు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను చూడండి. అలాగే ఇలా కింద కూర్చొని మనం డైలీ చేసుకునే ఎక్సర్సైజెస్. ఇలా కూర్చొని కాళ్ళు ఇలా చాపుకొని ఇలా కాళ్ళు చాపుకొని ఇలా ముందుకి వెనక్కి ఎంత ఫింగర్స్ ఇలా దీన్ని 2-3 విధాలుగా ఇప్పుడు ఇలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా 1 2 3 4 5 6
7, 8, 9, 10 ఇట్లా ముందుకి వెనక్కి. అలాగే ఇలా పెట్టి ఇలా 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 అలాగే ఇలాగ దగ్గరికి పెట్టుకొని దగ్గరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా ఇవి కూడా చేసుకోవచ్చు. శారీ అనేది మనకి ఏది డ్రెస్ కోడ్ అనేది కాదు, ఏ డ్రెస్ కోడ్లో అయినా మనం ఏదైనా చేయగలిగేటట్లు ఉండాలి అంతే. శారీనా, డ్రెస్సా, ఇంకొకటా అనేది కాదు. అలా మనం ఏదైనా ఇంట్లో ఇప్పుడు మేమైతే ఇప్పుడు మీకు యూట్యూబ్లో కనపడుతున్నాం కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాము. మామూలుగా ఇంట్లో అయితే మీరు ఒక్కరే ఉంటారు కదా, చేసుకోండి, మంచిగా చేయండి. డ్రెస్సు అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఏ డ్రెస్లో ఉంటే ఆ డ్రెస్లో మీకు నచ్చినట్లు వంట చేస్తూ కూడా, ఇప్పుడు చెప్పినవన్నీ వంట చేస్తూ కూడా చేసుకోవచ్చు కదా, వంట చేస్తూ కూడా చేసుకోవచ్చు. మనం ఏంటి అనేది కాదు, యోగా అనేది చెయ్యాలి అంతే. యోగా చెయ్యాలి. ఇలా కూర్చొని ఇది కూడా ఇంతే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇప్పుడు అలాగే ఇట్లా కిందికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగే ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఏమి ఇబ్బంది లేదు కదా, ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇన్ని రోజులు నిల్చొని చెప్పిన యోగానే ఇదంతా. ఇన్ని రోజులు నిల్చొని చెప్పిన యోగానే ఇది అంతా మొత్తము. దీన్ని మనం కూర్చొని చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. డ్రెస్ ఏది అనేది ముఖ్యం కాదు, చెయ్యాలి అని మన మనసులో ఉండాలి. మనసులో ఉంటే ఏదైనా చేస్తాం. ఇదే కాదు, ఇప్పుడు ఇలా కూర్చున్నాం, ఇలా కూర్చొని ఇలా కాళ్ళు ఇలా, ఇవన్నీ నీకు నిల్చొని చెప్పాను కదా, యోగా డ్రెస్లోనే చెప్పాయి ఇవన్నీ. యోగా డ్రెస్లు ఇలా మళ్ళీ అలాగే ఇలా కూర్చున్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాగే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. ఇలా పెట్టుకొని చక్కీ చలనాసనం 1 ఇలా పెట్టుకొని చక్కీ చలనాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగే ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంట్లో కూర్చొని శారీలోనే కదా ఇవన్నీ చేసుకోవచ్చు. లెగ్స్ ఇలా ముందుకు పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పైకని డౌన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా డైలీ ఒక్క హాఫ్ అన్ అవర్ మీకోసం, ఓన్లీ హాఫ్ అన్ అవర్ మీకోసం యోగా చేయండి. అలాగే ఇలా కూర్చొని ఇలా
వజ్రాసనం చెప్పాను కదా, ఇది మనల్ని వజ్రం లాగా తయారు చేస్తుంది. వజ్రాసనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఇలా చూడండి, ఇలా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. వజ్రాసనం. అలాగే ఇలా ముందుకి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా. తర్వాత దీంట్లోనే ఏమంటారు, మార్జాలాసనం. మార్జాలాసనం ఇలా ఉందా, ఇలా కూర్చొని మన హ్యాండ్స్ను ఇలా పెట్టి ఇట్లా పైకని ఇలా గాలి పీలుస్తూ పైకి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి వదిలేస్తూ కిందికి, పీలుస్తూ పైకి వదిలేస్తూ కిందికి. ఈ విధంగా మార్జాలాసనం చేసుకోవచ్చు. ఇంకా చాలా 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 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అన్నీ ఒకే రోజు చెప్పేస్తే ఇబ్బంది కదా. రేపు రోజు కొన్ని పెడతాను. ఇంట్లో శారీలో చేసుకోవడం కష్టం అని అనుకోకుండా చేయండి. ఇంట్లో శారీలో చేసుకోవడం కష్టం అనుకోకుండా యోగా చేయండి. హెల్తీగా ఉండండి. మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. కరెక్టా కాదా చెప్పండి? మన హెల్త్ మన చేతుల్లోనే ఉండాలి. మన చేతుల్లోనే ఉంటుంది మన హెల్త్. అంతేనా? అది ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళడము అంటే అది చాలా డేంజర్. అంటే డాక్టర్ల దగ్గరికి అలా వెళ్ళగలిగాము అంటే అది చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలి అంటే మన డ్రెస్ కోడ్ అనేది కాదు, మన మనసులో చెయ్యాలి అనే ఆలోచన ఉంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. కాకంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే 2 hours ముందు ఏమీ తినకూడదు. 2 to 3 hours గ్యాప్ ఉండాలి తిన్న తర్వాత. అర్లీ మార్నింగ్ ఇవి బెడ్ పైన పడుకొని కూడా చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ బెడ్ పైన పడుకొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. శారీ అన్నా ఏ డ్రెస్ అయినా సరే, మీరు వేసుకున్న డ్రెస్తో మీకు పని లేదు. మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ డ్రెస్సులు వేసుకుంటారో అదే డ్రెస్తో వేసుకొని మీ రూమ్లో మీరు చేయండి. మీకు హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చిన్న పెద్ద అని ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెసే కదా. ఏదైనా హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ డాక్టర్ని అడిగి చేయండి. అంతకుమించి ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పాలన్నా కూడా కష్టంగా ఉంది. సరేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. దాన్ని మీరు కాపాడుకోవడం అన్నా పాడు చేసుకోవాలన్నా అది మీకు తప్ప వేరే వాళ్ళకి అది సాధ్యం కాదు. అమ్మలు మీకు అందరికీ దండం పెడుతున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అమ్మా. మీరు హెల్త్ కోసం ఇదేదో తగ్గిపోయి ప్రపంచాన్ని ఉద్ధరించాలని కాదు, మీరు హెల్తీగా ఉండడం కోసం ఈ ఎక్సర్సైజెస్ అన్నీ. మన ఏజ్తో పని లేదు. ఇప్పుడు వచ్చే జబ్బులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి జబ్బులు వస్తున్నాయో తెలియట్లేదు. ఇవన్నీ ఒకవేళ మనకు ముందుగానే వస్తున్నాయని హింట్ కూడా మనకు యోగా ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతకాలి అంటే చిన్న ఎక్సర్సైజెస్ తప్పకుండా చేయండి. ఇన్నిసార్లు ఇంతలా చెప్తున్నాను అంటే దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్కడో ఒక చోట యోగా అనేది కంపల్సరీ చేయండి. ప్రతిరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు కేటాయించుకోలేరా? ఒక్క హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు కేటాయించుకోలేరా? మీకోసం మీరు బతకలేరా? చెప్పండి. పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పిల్లలు. మీరు వంట చేస్తూ ఇప్పుడు ఇలా కూర్చొని కూడా బట్టలు ఉతుకుతారా? ఇప్పుడు ఎవరు ఉతుకుతున్నాం బట్టలు? అలా సంథింగ్ ఏదో ఒకటి ఇలా మన బాడీకి మనకి తెలియని ఎక్సర్సైజ్. ఈ సైడ్ ఫ్యాట్ ఇప్పుడు చాలా మందికి శారీ కట్టుకున్నారనుకో, ఇక్కడ ఇట్లా
2-3 లేయర్స్ లాగా వస్తుంది. నాకైతే లేదులే, ఎందుకంటే యోగా చేస్తున్నాగా అది చూపిద్దామన్నా కూడా లేదు. ఇలా వస్తుంది 2-3 లేయర్స్ లాగా. అలాంటి వాళ్ళకు అది తగ్గాలి అంటే ఇవి చాలా యూజ్ అవుతుంది. సైడ్ బెండింగ్స్ చాలా 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 యూజ్. అసలు ఇవి కూర్చొని నిల్చొని కుర్చీలో ఎక్కడైనా కూడా చేయొచ్చు. ఖాళీ కడుపుతో, కొంచెం ఖాళీ కడుపుతో చేసామంటే వీటికి ప్రయోజనం ఉంటుంది చేసినందుకు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు కదా. డ్రెస్ అనేది ఒక ఇది కాదు, మనం చేయాలని మనసులో ఉండాలి అంతే.